ప్రపంచంలో చాలా దేశాల మధ్య రైవల్రీస్ ఉంటాయి. అందులో ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్నది చాలా కాంప్లెక్స్ అండ్ ఇంటెన్స్ రిలేషన్షిప్. 1947 పార్టిషన్ తర్వాత నుండి ఈ రెండు దేశాలు 3 మేజర్ వార్స్ని, చాలా కాన్ఫ్లిక్ట్స్ని చూశాయి. మిలిటరీ కంపారిజన్లో కూడా వీరి మధ్య ఎప్పుడూ ఒక సైలెంట్ రేస్ జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఇండియా అండ్ పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రెండు దేశాల స్ట్రెంగ్త్స్, నెంబర్స్, క్యాపబిలిటీస్ అన్ని డీప్గా తెలుసుకుందాం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాల్లోని భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఈ అంశంలో మాత్రం పాకిస్తాన్ వెనుకబడే ఉంది. 2023లో పాకిస్తాన్ 7వ స్థానంలో ఉంది. 2024 వచ్చేసరికి 9వ స్థానానికి వెళ్ళింది. 2025లో కనీసం టాప్ 10లో కూడా లేదు. అంటే ప్రస్తుతం గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం 2025లోని పాక్ 12వ స్థానంలో ఉంది. ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 60 వేరువేరు పారామీటర్స్ మీద దేశాల బలాన్ని చూస్తుంది. ప్రస్తుతం అమెరికా అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా నిలిచింది. ఈ ర్యాంకింగ్లో రష్యా 2వ స్థానం, చైనా 3వ స్థానం, 4వ స్థానంగా భారత్ ఉంది. ఇండియన్ మిలిటరీ ఫోర్స్ 3 మేజర్ బ్రాంచెస్గా డివైడ్ అయింది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. వీటితో పాటు కోస్ట్ గార్డ్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కూడా ఉన్నాయి. ఇక సోల్జర్స్ విషయానికి వస్తే ఇండియన్ ఆర్మీలోని 14,55,550 మంది యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. రిజర్వ్ సోల్జర్స్ 11,55,000. ఇటు పాకిస్తాన్లోని యాక్టివ్ సోల్జర్స్ 6,54,000 మంది, రిజర్వ్ సోల్జర్స్ 5,50,000 మంది ఉన్నారు. అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ విషయానికి వస్తే భారతదేశంలోని 25,27,000 మంది సోల్జర్స్ ఉన్నారు. పాకిస్తాన్ వద్ద కేవలం 5 లక్షల మంది పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. భారతదేశంలోని 4,201 వార్ ట్యాంక్స్లు ఉంటే పాకిస్తాన్లోని కేవలం 2,627 మాత్రమే ఉన్నాయి. భారత్ దగ్గర T-90 భీష్మ, అర్జున్ ట్యాంక్, బ్రహ్మోస్ మిజైల్తో కూడిన హైటెక్ వెహికల్స్ ఉన్నాయి. వీటితో పాటు పినాకా రాకెట్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే 1,48,594 ఆర్మోర్డ్ వెహికల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ కంటే 3 రెట్లు ఎక్కువ. వీటితో పాటు బోఫోర్స్ హోవిట్జర్ గన్స్ ఉన్నాయి. కార్గిల్ యుద్ధంలోని పాకిస్తాన్ను ఓడించినవి ఇవే. ఇక భారత్ ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే 513 జెట్స్తో కలిపి 2,229 విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద మొత్తం 1,400 విమానాలు ఉండగా వాటిలోని 328 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇక హెలికాప్టర్స్ విషయానికి వస్తే భారత్ వద్ద 80 అటాక్ హెలికాప్టర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద కేవలం 57 మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు భారత్ ఎయిర్ ఫోర్స్లోని రాఫెల్ ఫైటర్ జెట్స్, సుకోయి 30 MKI, మీరస్ 2000, MiG-29 ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటిని బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాష్ వంటి మిజైల్స్తో అమర్చారు. ఇటు పాకిస్తాన్ వద్ద JF-17 థండర్, A-16, మిరాజ్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇక ఫైనల్గా భారత్ నేవీ ఫోర్స్ ముందు పాకిస్తాన్ నేవీ ఫోర్స్ చాలా వీక్గా ఉంటుంది. భారత్లో మొత్తం 293 నావికాదళ నౌకలు, 18 జలాంతర్గాములు ఉండగా పాకిస్తాన్లోని దాదాపు 121 నావికాదళ నౌకలు, 8 జలాంతర్గాములు కలిగి ఉంది. అలాగే మన దగ్గర 2 విమానవాహక నౌకలు, 13 డ్రోన్స్ ఉన్నాయి. కానీ పాక్ వద్ద వీటి సంఖ్య శూన్యం. 2024లోని ఇండియా డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $73 బిలియన్ USD. ఇది ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ డిఫెన్స్ స్పెండర్. ఇటు పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ 2024లోని దాదాపు $11 బిలియన్ USD. న్యూక్లియర్ పవర్ విషయానికి వస్తే ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ కూడా ఉంది. పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ని పొసెస్ చేస్తుంది, కానీ ఇండియన్ బోర్డర్ దగ్గర ఫోకస్ ఎక్కువగా ఉంది. టెక్నాలజీ విషయానికి వస్తే ఇండియా కంటిన్యూస్గా ఇండిజినస్ వెపన్స్ డెవలప్ చేస్తుంది. కానీ పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ చాలా వరకు చైనా అండ్ US సప్లైడ్ వెపన్స్ మీద డిపెండ్ అయింది. ఇండియా, US, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ని కలిగి ఉంది. ఇటువైపు పాకిస్తాన్ చైనా, టర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాలతో మిలిటరీ క్లోజ్నెస్ని కలిగి ఉంది. ప్రపంచ సైనిక శక్తుల్లోని భారతదేశం ఒక ప్రధాన స్థానం దక్కించుకుంది. పరిమాణం, సామర్థ్యం, సాంకేతికత అన్ని విభాగాల్లోనూ భారత్ పాకిస్తాన్ కంటే ముందంజలోనే ఉంది. అయితే పాకిస్తాన్ కూడా చిన్న స్థాయి యుద్ధాలు మరియు వ్యూహాత్మక నైపుణ్యంతో మెరుగ్గానే ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.